సూత పౌరాణికుండు సౌనకాది మహర్షులంగాంచి ఇట్లనియే, ఓ మునిశ్రేష్ఠులారా, లోకంబున మనుజుండు దారిద్ర్యముచే పీడింపబడుచుండెనేని అట్టి దారిద్ర్యమును తొలగజేయునట్టి యొక్క వ్రతశ్రేష్టంబు గలదు. దానిని చెప్పెద వినుండు. పూర్వము పాండురాజపుత్రుడైన ధర్మరాజు తమ్ముల తోడ అరణ్యమున వాసము చేయుచు మిగుల కష్టంబులను అనుభవించి ఒకనాడు కృష్ణునింగాంచి, మహాత్మా, నేను తమ్ములతోడ అనేక దినములుగా అరణ్యవాసము చేయుచు మిగుల కష్టము చెందియున్నవాడను. ఇట్టి కష్టసాగరమునందుండి కడతేరునట్టి ఉపాయమును చెప్పవలయునని ప్రార్థించిన శ్రీకృష్ణుడు ఇట్లనియే, ఓ ధర్మరాజా, పురుషునకును స్త్రీలకును సకల పాపంబుల పోగొట్టి సకల కార్యముల సమకూర్చునట్టి అనంతవ్రతంబను ఒక వ్రతము కలదు. మరియు ఆ అనంతవ్రతమును భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు నర్పవలయును. అట్లు గావించిన కీర్తియును సుఖమును శుభమును పుత్రలాభమును గలుగునని వచించిన ధర్మరాజు ఇట్లనియే, ఓ రుక్మిణీ ప్రాణవల్లభ, ఆ అనంతుడను దైవంబెవరు? అతడు ఆదిశేషుడా, లేక తక్షకుడా, లేక సృష్టికర్త అయిన బ్రహ్మయ, లేక పరమాత్మ స్వరూపుడా అని అడిగిన శ్రీకృష్ణుండిట్లనియే, ఓ పాండుపుత్ర, అనంతుడనువాడను నేనే తప్ప మరి ఎవరునూ కాదు. సూర్యగమనముచే కళాకాష్ట ముహూర్తములనియు పగలు రాత్రి అనియు యుగ సంవత్సర ఋతుమాస కల్పములనియు నీ సంజ్ఞ కలుగ నొప్పుచున్న కాలం బెద్ది కలదో అది ఏ నా స్వరూపము. నేనే కాలస్వరూపుడను. అనంతుడను పేరున భూభారము తగ్గించుట కొరకును రాక్షస సంహారము కొరకును వసుదేవుని గృహమున జన్మించి తిని నన్ను కృష్ణునిగాను విష్ణునిగాను హరిహర బ్రహ్మలుగను సర్వవ్యాపక పరమేశ్వర స్వరూపునిగను సృష్టి స్థితి లయ కారణభూతునిగను అనంత పద్మనాభునిగను మత్స్య కూర్మాద్యవతార స్వరూపునిగను నెరుంగుము. ఈ నా హృదయమునందే 14 ఇంద్రులను, అష్టవసువులను, ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, సప్తర్షులను, సరిదద్రిద్రుమములను, భూర్భువ స్వర్లోకాదులునున్నవో అట్టి నా స్వరూపమును నీకెరింగించి తిననిన ధర్మరాజు కృష్ణమూర్తింగాంచి, ఓ జగన్నాథ, నీవు వచించిన అనంతవ్రతం బెటులాచరింపవలయును. ఆ వ్రతం ఆచరించిన నేమి ఫలము గలుగును? ఏ ఏ దానములం చేయవలయును? ఏ దైవమును పూజింపవలయును? పూర్వం బెవరీ వ్రతం బాచరించి సుఖము చెందిరి అని అడిగిన కృష్ణమూర్తి ఇట్లనియే, ఓ ధర్మరాజా, చెప్పెద వినుము. పూర్వయుగములందు వశిష్ఠ గోత్రోద్భవుండును వేదశాస్త్రార్థ సంపన్నుడును అగు సుమంతుడను ఒక బ్రాహ్మణుండు కలడు. అతనికి భృగు మహర్షి పుత్రికయగు దీక్షాదేవి అను భార్య కలదు. ఆ దీక్షాదేవి తోడ సుమంతుడు చిరకాలము కాపురము సేయ దీక్షాదేవి గర్భము దాల్చి సుగుణవతి యగునొక కన్యనుగనెను. ఆ బాలికకు శీలాయను నామకరణం బొనర్చిరి. ఇట్లుండ కొన్ని దినంబులకు దీక్షాదేవి తాపజ్వరంబుచే మృతి నొందెను. పిదప సుమంతుడు వైదిక కర్మ లోపభయంబుచే కర్కశాయనునొక కన్యను వివాహము చేసుకొనెను. ఆ కర్కశ మిగుల కఠిన చిత్తురాలుగను గయ్యాలిగను కలహకారినిగను నుండెను. ఇట్లుండ ప్రథమ భార్యయగు దీక్షాదేవి పుత్రిక అయిన శీల తండ్రి గృహముననే పెరుగుచూ గోడలయందును గడపలయందును చిత్రవర్ణంబులతో ప్రతిమలను వ్రాయుచూ కూటము మొదలగు స్థలములయందు శంఖ పద్మాదుల వలె మృగ్గులు పెట్టుచు దైవభక్తి గలదయ్యుండెను. ఇట్లుండగా నా శీలకు వివాహకాలము సంప్రాప్తమైన తోడని సుమంతుడు వివాహము చేయవలయునని ప్రయత్నంబు చేయుచుండా కౌండిన్య మహాముని కొన్ని దినంబులు తపస్సు చేసి పిదప పెండ్లి చేసుకొనవలయునను నిత్య కలిగి దేశదేశములం తిరుగుచూ ఈ సుమంతుని గృహంబునకు వచ్చెను. అంత సుమంతుడు కౌండిన్య మహాముని అర్ఘ్యపాద్యాదులచే పూజించి శుభదినంబున శీలయను తన కూతురునిచ్చి వివాహము చేసెను. ఇట్లు వివాహము జరిగిన పిమ్మట సుమంతుడు అల్లునికి ఏదైనా బహుమానం బియ్యవలయునని దలంచి తన భార్య అయిన కర్కశ యొద్దకు పోయి, ఓ ప్రియురాల, మన అల్లునికి ఏదైనా బహుమానం బియ్యవలయును గదా, ఏమి ఇయ్యవచ్చునని అడుగగనే యా కర్కశ చివుక్కున లేచి లోపలికింబోయి తలుపులు గడియ వేసుకొని ఇక్కడ ఏమీయూ లేదు పొమ్మనెను.
అంత సుమంతుడు మిగుల చింతించి దారిబత్తెంబునకైనా నియ్యక బంపుట యుక్తము కాదని తలంచి పెండ్లి చేయబడి మిగిలియుండెడు పేలపు పిండినిచ్చి అల్లుని తోడ కూతురును బంపెను. అంత కౌండిన్యుండును సదాచార సంపన్నురాలగు భార్యతోడ బండినెక్కి తిన్నగా తన ఆశ్రయమునకు పోవుచు మధ్యాహ్న వేళయైనందున సంధ్యావందనాది క్రియలు సల్పుటకై బండి దిగి తటాకంబున కేగెను. నాటి దినమున అనంత పద్మనాభ చతుర్దశి గావున అచ్చోట ఒక ప్రదేశమునందు అనేక మంది స్త్రీలు ఎర్రని వస్త్రంబులం ధరించుకొని మిగుల భక్తియుక్తులై వేర్వేరుగా అనంత పద్మనాభ స్వామిని పూజ చేయుచుండగా కౌండిన్యుని భార్యయగు శీల అది చూచి మెల్లగా ఆ స్త్రీల వద్దకు పోయి, ఓ వనితామనులారా, మీరే దేవుని పూజించుచున్నారు? ఈ వ్రతము పేరేమి? నాకు సవిస్తరంబుగా ఆనతీయవలయునని ప్రార్థించగా ఆ పతివ్రతలిట్లనిరి, ఓ పుణ్యవతి, చెప్పెదము వినుము. ఇది అనంత పద్మనాభ స్వామి వ్రతము. ఈ వ్రతంబు గాంచిన అనంత ఫలంబు లభించును. మరియు భాద్రపద శుక్ల చతుర్దశి నాడు నదీ తీరంబునకు పోయి స్నానం వనర్చి శుభ్ర వస్త్రములం గట్టుకొని పరిశుద్ధమైన స్థలమును గోమయముచే నలికించి సర్వతోభద్రంబను 8 దళములు గల తామర పుష్పము వంటి మండలమును నిర్మించి ఆ మండలమునకు చుట్టూను పంచవర్ణపు ముగ్గులతోనూ తెల్లని బియ్యపు పిండి చేతను అలంకరించి నానావిధ ముగ్గులం పెట్టి ఆ వేదికకు దక్షిణ పార్శ్వంబున నుదకపూరిత కలశంబును ఉంచి ఆ వేదిక నడుమ సర్వవ్యాపకుండైన అనంత పద్మనాభ స్వామిని దర్భతో వనర్చి దావాహనము చేసి కృత్వా దర్భమయం దేవం శ్వేతద్వీపే స్థితం హరిం సమన్వితం సప్తఫనై పింగళాక్షం చతుర్భుజం అను నీ శ్లోకము చొప్పున శ్వేతద్వీపవాసిగను పింగళాక్షుండుగను సప్తఫన సహితుండుగను శంఖచక్ర గదాధరుండుగను ధ్యానము చేసి కల్పోక్త ప్రకారముగా షోడశోపచార పూజలొనర్చి ప్రదక్షిణ నమస్కారములం గావించి 14 ముళ్ళు గలిగి కుంకుమతో దడిసిన క్రొత్త దూరంబును ఆ పద్మనాభస్వామి సమీపమున ఉంచి పూజించి 5 పళ్ళ గోధుమ పిండితో 28 అతిరసములం చేసి నైవేద్యము పెట్టి తోరంబు గట్టుకొని 14 అతిరసములను బ్రాహ్మణులకు పాయసదానములిచ్చి తక్కిన వానిని తాను భుజింపవలయును. మరియు పూజా ద్రవ్యములన్నీయు 14 నుండవలయును. పిదప బ్రాహ్మణ సమారాధన మొనర్చి అనంత పద్మనాభ స్వామిని ధ్యానించుచూ ఉండవలయును. ఓ శీల, ఇట్లు వ్రతము పరిసమాప్తము చేసి ప్రతి సంవత్సరమునం దుర్జాపనము చేసి మరల వ్రతమునాచరించుచుండవలయునని చెప్పిన కౌండిన్యముని భార్యయగు శీల అనునది తక్షణంబునం స్నానం వనర్చి ఆ స్త్రీల సహాయము వలన వ్రతమునాచరించి తోరము గట్టుకొని దారిభత్యమునకు గాను తెచ్చిన సత్తుపిండిని వాయన దానమిచ్చి తానును భుజించి సంతుష్టయై భోజనాదులచే సంతృప్తుడైన తన పెనిమిటితో బండినెక్కి ఆశ్రమమున కుంబోయెను. అంత శీల అనంతవ్రతం ఆచరించిన మహాత్మ్యము వలన ఆశ్రమం బెల్ల స్వర్ణమయముగాను గృహం భష్టైశ్వర్యయుక్తముగాను నుండుటంగాంచి దంపతులిరువురును సంతోషభరితులై సుఖముగా నుండిరి. శీల గోమేధిక పుష్యరాగ మరకత మాణిక్యాది మణిగణ ఖచిత భూషణ భూషితురాలై అతిథి సత్కారములం గావించుచుండెను. అట్లుండనొక్కనాడు దంపతులిరువురుం గూచుండియుండగా దురాత్ముండగు కౌండిన్యుడు శీల సందిట నుండు తోరముంజూచి, ఓ కాంత, నీవు సంధియందొక తోరము గట్టుకొని ఉన్నావు గదా, అదెందుల కొరకు కట్టుకొని ఉన్నావు? నన్ను వశ్యంబు చేసుకొనుటక లేక మరి ఒకరిని వశ్యంబు చేసుకొనుటకు గట్టుకున్నావా అని అడిగిన ఆ శీల ఇట్లనియే, ఓ ప్రాణనాయక, అనంత పద్మనాభ స్వామిని ధరించియున్నాను. ఆ దేవుని అనుగ్రహంబు వలననే మనకి ధనధాన్యాది సంపత్తులు కలిగియున్నవని యథార్థము వచించిన కౌండిన్యుడు మిగుల కోపోద్రిక్తుడై కండ్లెర్రజేసి అనంతుడనగా ఆ దేవుండని దూషించుచు ఆ తోరమును ద్రెంచి బగబగ మండుచుండెడు నగ్నిలో బడివైచెను. అంత నా శీల హాహాకారం వనర్చుచు పరుగెత్తిపోయి ఆ తోరమును తీసుకొని వచ్చి పాలలో దడిపి పెట్టెను.
పిదప కొన్ని దినంబులకు కౌండిన్యుడు ఇట్టి అపకృతి యొనర్చినందువలన అతని ఐశ్వర్యంబంతయు నశించి గోధనములు దొంగల పాలుగను గృహమగ్ని పాలుగను అయ్యను. మరియు గృహమునందెచ్చటెచ్చట పెట్టిన వస్తువులు అచ్చటచ్చటనే నశించెను. మాటలాడంబోయిన చోట నెల్ల కలహము సంభవించెను. ఎచ్చోటికింబోయిన నెవరును మాటలాడరైరి. అంత కౌండిన్యుడు ఏమియున్ దోచక దారిద్ర్యముచే పీడింపబడుచు వనగహ్వరంబు ప్రవేశించి క్షుద్బాధా పీడితుండై అనంత పద్మనాభ స్వామిపై జ్ఞాపకంబు కలిగి మహాదేవునెట్లు చూడంగలనని మనంబున ధ్యానించుచు పోయి ఒక చోట పుష్పఫల భరితంబగు గొప్ప మామిడి చెట్టును చూచి ఆ చెట్టుపైనొక పక్షి అయినను వ్రాలకుండుటంగాంచి ఆశ్చర్యమునుంది ఆ చెట్టుతోనిట్లనియే, ఓ వృక్షరాజమా, అనంతుడను నామంబుగల దైవమును చూచితివా అని అడిగిన నా వృక్షము నేనెరుంగనని చెప్పెను. అంత కౌండిన్యుడు మరికొంత దూరము పోయి పచ్చిగడ్డిలో నీవల నావల తిరుగుచున్న దూడతోడంగూడిన ఒక గోవును గాంచి, ఓ కామధేనువా, అనంత పద్మనాభ స్వామిని చూచితివా అని అడిగినా అదియూ తానెరుగనని చెప్పెను. పిదప కౌండిన్యుడు మరికొంత దూరము వెళ్ళి మోకాలు మట్టు పచ్చికలో నిలుచుండియుండు ఒక వృషభమును వీక్షించి, ఓ వృషభరాజా, అనంత పద్మనాభ స్వామిని చూచితివా అని అడిగిన అనంత పద్మనాభ స్వామి ఎవరో నేనెరుగనని చెప్పెను. పిమ్మట మరికొంత దూరము పోగా ఒక చోట రమ్యంబై మనోహరంబైన 2 కొలంకులు తరంగంబులం తోడం గూడియును కమల కల్హార కుముదోత్పలంబుల తోడం గూడియును హంసకారండవ చక్రవాకాదుల తోడం గూడియును ఒక కొలను నుండి జలంబులు మరి ఒక కొలనికి పొరలుచుండుటయును గాంచి, ఓ కమలాకరంబులారా, మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను. అందులకు ఆ పుష్కరిణులు మేమెరుగమని చెప్పగా కౌండిన్యుడు మరికొంత దూరము పోగా ఒక చోటనొక గాడిదయును ఒక ఏనుగును నిలుచుకొని ఉండెను. వానిని చూచి, మీరు అనంత పద్మనాభ స్వామిని చూచితిరా అని అడిగెను. అవి అనంత పద్మనాభ స్వామి ఎవరో మేమెరుగమని చెప్పెను. అంత కౌండిన్యుడు మిగుల విషాదంబు నుండి దుఃఖాక్రాంతుడై మోర్చబోయి క్రిందపడెను. అప్పుడు భగవంతుని కృపగలిగి వృద్ధ బ్రాహ్మణ రూపదారుండై కౌండిన్యుని చెంతకు వచ్చి, ఓ విప్రోత్తమ, ఇటు రమ్మని పిలుచుకొని తన గృహంబునకు కొంపోయెను. అంత నా గృహము నవరత్న మణిగన ఖచ్చితంబుగను దేవాంగనల తోడం గూడియు నుండుటంగాంచి ఆశ్చర్యంబు నొందియుండ సదా గరుడ సేవితుండుగును శంఖచక్ర గదాధరుండగును నుండు తన స్వస్వరూపమును పద్మనాభస్వామి చూపించిన కౌండిన్యుడు సంతోష సాగర మగ్నుండై భగవంతుని ఈ విధంబున భజించెను. నమో నమస్తే వైకుంఠ శ్రీవత్స శుభలాంఛనత్వన్నామ స్మరణాత్ పాపమశేషం నః ప్రణశ్యతి. నమో నమస్తే గోవింద నారాయణ జనార్దన అని అటులా అనేక విధంబుల స్తోత్రము చేసిన అనంత పద్మనాభ స్వామి మిగుల సంతుష్టుడై, ఓ విప్రోత్తమ, నీవు చేసిన స్తోత్రంబుచే నేను మిగుల సంతసించి తిని నీకు ఎల్లప్పటికీ దారిద్ర్యము సంభవించకుండునట్లును అంత్యకాలమున శాశ్వత విష్ణులోకము గలుగునట్లును వరమునిచ్చి తిననిన కౌండిన్యుడు ఆనందాంబుదిందేలుచు ఇటులనియే, ఓ జగన్నాథ, నే త్రోవలో చూచిన ఆ మామిడి చెట్టు వృత్తాంతమేమి, ఆ ఆవు ఎక్కడిది, ఆ వృషభంబు ఎక్కడి నుండి వచ్చే, ఆ కొలను విశేషమేమి, ఆ గాడిద ఏనుగు బ్రాహ్మణులు ఎవ్వరని అడిగినా భగవంతుడిట్లనియే, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలను చదువుకొని గర్వంబుచే ఎవ్వరికి నీ విద్య చెప్పకపోవుటచే అడవిలో ఎవరికి ఉపయోగించని మామిడి చెట్టుగా జన్మించెను. తొలుత ఒకడు మహాభాగ్యవంతుడయ్యుండి తన జీవితకాలమునందు ఎన్నడును బ్రాహ్మణులకు అన్నప్రదానము చేయనందున పశువుగా పుట్టి గడ్డి తిన నోరు ఆడక పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు. ముందొక రాజు ధనామదాంధుడై బ్రాహ్మణులకు చవిటి భూమిని దానము చేసినందున ఆ రాజు వృషభంబై అడవిలో తిరుగుచున్నాడు. ఆ కొలంకులు రెండును ధర్మం ఒకటి అధర్మం ఒకటి అని ఎరుంగుము. ఒక మానవుడు సర్వదా పరులను దూషించుచూ నుండినందున గాడిద అయి పుట్టి తిరుగుచున్నాడు.
పూర్వం ఒక పురుషుడు తన పెద్దలు చేసిన దాన ధర్మములను తానే విక్రయించి వెనకేసుకొనుట వలన అతడే ఏనుగుగా జన్మించెను. అనంత పద్మనాభుండైన నేనే బ్రాహ్మణ రూపముతో నీకు ప్రత్యక్షమైతిని. కాన నీవు ఈ అనంత వ్రతంబును 14 సంవత్సరములు ఆచరించితివేని నీకు నక్షత్ర స్థానమునిచ్చెదనని వచించి భగవంతుడు అంతర్ధానమునొందే. పిదప కౌండిన్యముని తన గృహమునకు వచ్చి భార్యతో జరిగిన వృత్తాంతంబంతయు చెప్పి 14 సంవత్సరములు అనంతవ్రతంబునాచరించి ఇహలోకమున పుత్రపౌత్రాది సంపదలు అనుభవించి అంత్యకాలంబున నక్షత్ర మండలంబు చేరెను. ఓ ధర్మరాజా, ఆ మహాత్ముండగు కౌండిన్యుడు నక్షత్ర మండలంబునందు కనబడుచున్నాడు. మరియు అగస్త్య మహాముని ఈ వ్రతంబున ఆచరించి లోకంబునం ప్రసిద్ధి పొందెను. సగర, దిలీప, భరత, హరిశ్చంద్ర, జనక మహారాజు మొదలగు అనేక రాజులు ఈ వ్రతం వనర్చి ఇహలోకంబున రాజ్యములను అనుభవించి అంత్యంబున స్వర్గముం పొందిరి. కావున నీ వ్రత కథ వినువారలు ఇహలోకంబున అష్టైశ్వర్యంబులను అనుభవించి పిదప ఉత్తమ పదంబును పొందుదురు. ఇట్లు భవిష్యోత్తర పురాణమున చెప్పబడిన అనంతవ్రత కథ సంపూర్ణము.